Good evening to the viewers. Today, I would like to deal with word power. You know it pretty well. The more vocabulary we have, the more effective our language will be. We feel very comfortable also while expressing our views when we have got much vocabulary, a lot of vocabulary at our disposal. That's why so many viewers and friends happen to ask me to deal with this interesting and important area. ఈ వర్డ్ పవర్లో రకరకాల పదాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని లక్షల పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఇక్కడ నేను కొంచెం విభిన్నంగా, ఇది కూడా వర్డ్ పవర్ లెక్కే అవుతుంది. సేమ్ వర్డ్ యూజ్డ్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సేమ్ వర్డ్, ద సేమ్ వర్డ్ యూజ్డ్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒకే పదం తీసుకున్నాను, దాన్ని రకరకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా మనం చూస్తూ ఉన్నాం. పార్ట్ ఆఫ్ స్పీచ్ మీకు తెలుసు, భాషా భాగం అంటే భాషను అనేక భాగాలు చేసినప్పుడు పదాల యొక్క ఫంక్షన్ బట్టి చేస్తారు. హౌ ది వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్ అనే ఒక స్టాండర్డ్ తీసుకొని పార్ట్ ఆఫ్ స్పీచ్ని దానికి ఆపాదిస్తారు. అందులో మనకు తెలుసు కదా, నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వెర్బు, యాడ్వెర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని 8 ఉన్నాయి. మనం ఒక పదాన్ని చూసినప్పుడు అది నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివ్ అని ఎలా చెప్పగలం? హౌ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సెంటెన్స్ అనేదే నిర్ణయిస్తుంది, అంతే, ఇంకా వేరే మార్గం లేదు. ఇప్పుడు లైట్ అనే పదాన్ని తీసుకున్నాను. ఇక్కడ లైట్ అంటే నౌన్గా ఒక రకంగా ఉంది, యాడ్జెక్టివ్గా ఒక రకంగా ఉంది, ట్రాన్సిటివ్ వెర్బ్గా ఒక రకంగా ఉంది, యాడ్వెర్బ్గా కూడా ఒక రకంగా ఉంది. అట్లే ఇడియామాటిక్ సెన్స్ లో కూడా దాన్ని కొన్ని చోట్ల వాడుతూ ఉన్నారు. వాటిని ఏదో ఒకసారి మనం గమనిద్దాం. లైట్ అనే పదం నౌన్గా తీసుకున్నప్పుడు లైట్ అంటే ఏంటి? వెలుతురు, బ్రైట్నెస్ అన్నాడు. వెలుతురు అని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా వాడాడు వాక్యంలో? లైట్ ఫ్రమ్ ది సన్ ఫిల్డ్ అవర్ హాల్ ఇన్ ది ఆఫ్టర్నూన్. ట్రాన్స్లేషన్ రైట్ సైడ్ అని చాలాసార్లు చెప్పున్నాను. మధ్యాహ్నము, ఆఫ్టర్నూన్ లో సూర్యుని నుంచి వచ్చిన కాంతి హాలును వెలుతురుమయం చేసేసింది, కాంతిమయం చేసింది అంటాడు. లైట్ ఫ్రమ్ ది సన్, లైట్ ఫ్రమ్ ది సన్ ఫిల్డ్ అవర్ హాల్. ఫిల్డ్ అనేది వెర్బ్. దీనికి లెఫ్ట్ సైడ్ ఏముంది? సబ్జెక్ట్. లైట్ ఫ్రమ్ ది సన్, ఇదంతా సబ్జెక్ట్. ఇక్కడ విచ్ ఫిల్డ్ అవర్ హాల్? లైట్. అంటే ఒక వెర్బ్కి సబ్జెక్ట్ గా వాడబడేది ఏది? నౌను లేక ప్రొనౌన్. ఒక వెర్బ్కి సబ్జెక్ట్ గా కానీ ఆబ్జెక్ట్ గా కానీ, ఒక ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ గా కానీ వాడబడేది నౌను లేక ప్రొనౌను. ఆ ఫంక్షన్ చేసింది కాబట్టి ఇది నౌన్ అయింది. లైట్ అనేది ఒక థింగ్ గా భావించాం. విచ్ ఫిల్డ్ అవర్ హాల్ అన్నప్పుడు లైట్ ఫిల్డ్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది నౌన్గా వాడబడి. తర్వాత లైట్ అనేది యాడ్జెక్టివ్ గా వాడబడేది. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఒక నౌను లేక ప్రొనౌన్ని వర్ణించేది, లేక నౌను లేక ప్రొనౌన్ యొక్క అర్థాన్ని విస్తృతపరిచేది. ఇట్ యాడ్స్ టు ద మీనింగ్ ఆఫ్ నౌన్ అండ్ ప్రొనౌన్ అన్నాడు. చూడండి, దిస్ షాప్ ఈజ్ వెరీ లైట్ అన్నాడు. ఈ షాపు కాంతిమయంగా ఉంది, వెలుతురుమయంగా ఉంది అంటున్నాడు. ది షాప్ ఈజ్ వెరీ, చాలా వెలుతురుగా ఉన్నది అన్నాడు. హౌ ఈజ్ ది షాప్? ఇది వెలుతురుగా ఉన్నది బాగా. బికాజ్ ఆఫ్ ఇట్స్ మెనీ విండోస్.
ఆ షాపుకి అనేక కిటికీలు ఉండటం వల్ల వెలుతురుగా ఉన్నది. ఈ షాపు వెలుతురుగా ఉంది. ది షాప్ ఈజ్ వెరీ లైట్. ఇది దాన్ని షాపును గురించి వర్ణిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అట్లే వీ డ్రెస్డ్ దెమ్ ఇన్ లైట్ బ్లూ. బ్లూలో డార్క్ బ్లూ అని షేడ్స్ ఆఫ్ కలర్ అన్నమాట. డార్క్ బ్లూ అని లైట్ బ్లూ అని అంటాం కదా. ఇది లైట్ బ్లూలో వీ డ్రెస్డ్ దెమ్, మనం వాళ్ళని లైట్ బ్లూలో డ్రెస్ చేసాము, డ్రెస్సింగ్ చేసాము అని అర్థం. వీ డ్రెస్డ్ దెమ్ ఇన్ డార్క్ బ్లూ లేక లైట్ బ్లూ. ఇక్కడ నేను లైట్ తీసుకున్నా, బ్లూ అనే కలర్ని నౌన్గా తీసుకున్నప్పుడు దాన్ని వర్ణించడానికి వచ్చింది కాబట్టి ఈ పదము దీని గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి లైట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అయింది. అక్కడేమో నౌన్ అయింది, వెర్బ్కి సబ్జెక్టుగా వచ్చే నౌన్ అయింది. ఇక్కడ నౌన్ వర్ణిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయింది. గమనించాలన్నమాట. మనం వాళ్ళు ఎలా వాడారు చూసి మనం కూడా అలానే మనం వాక్యాలు రాసుకుంటాం, వాడుతూ ఉండాలి, యూజ్ చేస్తూ ఉండాలి అన్నమాట. తర్వాత వెర్బ్గా వాడాడు చూడండి, లైట్. వీ లైటెడ్ ది క్యాండిల్ ఇన్ ది నైట్. ఎట్ నైట్, ఎట్ నైట్ అనొచ్చు, ఇన్ ది నైట్ అనొచ్చు అండి. పార్ట్ ఆఫ్ ది డే, ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. పార్ట్ ఆఫ్ ది డే, ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది నైట్, ఇన్ ది ఈవినింగ్, అలా మనం పార్ట్ ఆఫ్ ది డే ముందు ది అనేటువంటి ఆర్టికల్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది వేరే చోట ఎక్కడైనా కాంబినేషన్ రావచ్చు. వీ లైటెడ్ ది క్యాండిల్ ఇన్ ది నైట్. ఇది ఎంత చెప్పంటే ఎట్ నైట్ కదా అంటారు, ఇన్ ది నైట్ కూడా ఉంది యూసేజ్, తప్పేంలే. ఇన్ ది నైట్ వీ లైటెడ్ ది క్యాండిల్. లైటెడ్ ఎవరు? వీ లైటెడ్ ది క్యాండిల్. వీ లైటెడ్, మనం ఏం చేసాము? వీ లైటెడ్ ది క్యాండిల్, క్యాండిల్ని వెలిగించాము. ఇగ్నైట్, వీ ఇగ్నైటెడ్ ది క్యాండిల్. ఇల్యూమినేట్, మనం క్యాండిల్ని వెలిగించాం. ఇక్కడ వెర్బ్గా వాడాడు. తర్వాత ఆబ్జెక్ట్ కూడా వచ్చింది, దీనికి సబ్జెక్ట్ మాత్రం వీఏ. లైట్ అనేది అక్కడ నౌన్ అయింది, ఇక్కడ యాడ్జెక్టివ్ అయింది, ఇక్కడ మళ్ళీ ఏమో వెర్బ్గా వాడాడు. అట్లా ఒక పదాన్ని రకరకాలుగా వాడుతూ వెళ్ళిపోవచ్చు అనమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, గమనిస్తూ ఉండాల. అట్లే లైట్లీ, వీ మూవ్డ్ అక్రాస్ ది గార్డెన్. లైట్లీ, స్మూత్లీ అంటే జెంట్లీ, స్లైట్లీ. లైట్లీ అంటే సున్నితంగా, మృదువుగా, సుకుమారంగా. అంటే గార్డెన్లో పోతా ఉన్నారు, పూలు ఫ్లవర్స్ అయినా ఉండటం ఎట్టంటే అట్లా నడవకూడదు, ఒక్కసారి ముళ్ళు కూడా ఉండదు. అందువల్ల జెంట్లుగా నడుచుకుంటా పోతున్నారు నేను చెప్పడానికి. వీ మూవ్డ్ అక్రాస్ ది గార్డెన్. గార్డెన్లో లైట్లీగా, జెంట్లీగా, స్లైట్లీగా, స్మూత్లీగా కదిలాము, పోయాము అని సెన్స్ అనమాట. మూడ్ అనే దాని గర్భమేనా ప్రశ్న వేసుకుంటే, మూడ్, హౌ, వెన్, వేరు, వై, హౌ అని 4 పదాలు ఉన్నాయి. వీటి కనుక వెర్బ్ కనుక వేసామంటే మనకి యాడ్వర్బ్ వచ్చేస్తుంది. వీ మూడ్, హౌ, లైట్లీ. వీ మూడ్, హార్ష్లీ. వీ మూడ్, స్పీడీలీ. వీ మూడ్, ఫాస్ట్. అలా హౌ అనే దానికి జాబ్ వచ్చింది, వెర్బ్ వేస్తే లైట్లీ. ఇంకొక చిన్న మాట చెప్తున్నాను, ఎక్కువగా యాడ్వర్బ్ అన్నప్పుడు చివరిలో ఎల్వై వస్తుంటుంది. అన్నిటికీ రావాలని లేదండి, జనరల్గా వస్తారన్నమాట. ఒక 90% దాకా ఎల్వై రావడానికి ఛాన్స్ ఉంది. దీని గురించి తర్వాత మనం వేరే చాప్టర్లో చూస్తాం. లైట్లీ, ఇక్కడ మాత్రం యాడ్వర్బ్ అని చెప్పి అంతే. తర్వాత ఒక పదం తీసుకొని నౌన్గా ఎలా వాడబడింది అదే పదం యాడ్జెక్టివ్గా ఎలా వాడబడింది, అదే పదము వెర్బ్గా ఎలా వాడబడింది, యాడ్వర్బ్గా ఎలా వాడబడిందో చెప్పేశాను. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 4 రకాలుగా ఎలానో చెప్పాను. అట్లా మనం చూసే పదాలని
నేర్చుకునే పదాలు పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా తెలిసి పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా పోటీ పరీక్షలు వస్తున్నాం కాబట్టి తెలుసుకోవాలి. జనరల్ వాళ్ళు కూడా మనం మామూలు జనరల్ యూసేజ్లో కూడా కొన్ని తెలిసి పెట్టుకోవటం మంచిది. అది బాగా స్టాండర్డ్గా కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు మనం. అదే ఈ గమనించండి, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ బాగా ఆలోచిస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత సమ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ విత్ లైట్. లైట్ అనే పదాన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో ఎలా వాడుతున్నారు? ఫ్రేజెస్ లో ఇడియం వేరు, ఫ్రేజ్ వేరు, అన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అదే పదాలు అర్థం ఇస్తే ఫ్రేజ్ అన్నారు, ఆ పదాలు వేరే విభిన్నమైన అర్థం కనిపించినట్లయితే దాన్ని ఇడియం అన్నారు. అంతే, జాతీయం అంటారు. ఇక్కడ చూడండి, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే వేరే అర్థం వస్తా ఉంది. చూడండి, షీ ఈజ్ లైట్ హార్టెడ్. ఆమె సంతోషంగా ఉంది. షీ ఈజ్ లైట్ హార్టెడ్. షీ ఈజ్ చీర్ఫుల్. లైట్ హార్టెడ్, చూసారా? లైట్ అన్నాడు, ఇక్కడ హార్ట్, ఈ పదాలు కలిపేసి ఆ ఫ్రేజ్ లో ఇది వచ్చేసింది అనమాట, ఈడియం వచ్చేసింది, చీర్ఫుల్. తర్వాత ఇట్ ఈజ్ ఏ లైట్ హార్టెడ్ సెటైర్. ఒక చిలోక్తి అనమాట, మరీ హార్ష్గా వేయకుండా సింపుల్ గా ఒక సెటైర్ వేశారు, దాన్ని లైట్ హార్టెడ్. ట్రివియల్, ట్రివియల్ అంటే స్మాల్ అని, పెట్టి అని, చిన్నది అని, ట్రివియల్ అంటే స్మాల్ అని. ద బస్ స్టాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్ ఫింగర్డ్ పీపుల్. చూసారా? లైట్ అనేది వాడి తర్వాత ఫింగర్డ్ అన్నాడు. ఇది జేబు దొంగలు అనే సెన్స్ లో వాడటం అనమాట. ఇది లైట్ ఫింగర్డ్ పీపుల్ అంటే ఏంటిదా? ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ స్టీలింగ్ అనమాట, దొంగతనం చేసే అలవాటు. వాళ్ళు పెద్ద పెద్ద దొంగతనాలు చేయరు. మన బస్ స్టాండ్ కూర్చుంటే లైట్ గా లాగేస్తారు అన్నమాట, జేబులో ఉండేది, ఆ పక్కన ఉండేది తీసేస్తారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళని లైట్ ఫింగర్డ్ పీపుల్ అంటారు. పెద్ద పెద్ద దొంగతనాలు కాకుండా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే వాళ్ళని ఏమంటారు? లైట్ ఫింగర్ పీపుల్. ఇప్పుడు చూడండి, లైట్ ఫింగర్డ్ అన్నాడు, అక్కడేమో హార్టెడ్ అన్నాడు, ఇక్కడేమో ఫింగర్డ్. ఈ జాతీయాలు నేర్చుకోవటం వల్ల లాంగ్వేజ్ కి న్యాచురాలిటీ వస్తుంది, చాలా అందంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ గా ఉంటుందని లింగ్విస్ట్ అంటారు. నిజం కూడా అది మనకి తెలుస్తా ఉండ మనకి. లైట్ ఫింగర్డ్ పీపుల్. తర్వాత ఇంకోటి, హీ వాజ్ లైట్ హెడెడ్ ఆఫ్టర్ ద మ్యారథాన్ రేస్. హీ వాజ్ లైట్ హెడెడ్ ఆఫ్టర్ ది మ్యారథాన్ రేస్. మ్యారథాన్ రేస్ అంటే ఏంటి? లాంగ్ రేస్ అనమాట, లాంగ్ డిస్టెన్స్ రేస్ అంటాడు. వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్, టాలరెన్స్ ఎలా ఉంది అవి టెస్ట్ చేయటానికి పెడతారు మ్యారథాన్ రేస్. ఆ రేస్ చేసిన తర్వాత అతను హీ వాజ్ లైట్ హెడెడ్, అతను హెడ్ లైట్ హెడెడ్ అయిపోయింది అంటున్నాడు. లైట్ హెడ్ అంటే ఏందబ్బా అంటే కళ్ళు తిరిగినాయి. కళ్ళు తిరగటాన్ని ఏమంటారా? డిజీ, డిజీ అంటారు అనమాట. డిజీ, లైట్ హెడెడ్, డిజీ అనే సెన్స్ లో వాడాడు. ఆఫ్టర్ ది మ్యారథాన్ రేస్ ఆయన అలా అయ్యాడు అని చెప్పడం. ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక పదం చూస్తే దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. దానివల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగం ఉంటుంది, భాష మీద మంచి కమాండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.